కానీ మీకు అన్యాయం జరిగిందని ఆయన నమ్మితే ఆయన మళ్ళీ కోర్టులో అడుగు పెడితే ఖచ్చితంగా మీరు కేసు గెలుస్తారమ్మా. అయితే చెప్పండి, ఎవరెత్తనో ఎక్కడుంటారు? ఇప్పుడు మాకంత టైం లేదండి, చెప్పండి ప్లీజ్. అదిగో ఆ చెట్టు కింద ఉన్నారమ్మా. సందేహం వద్దమ్మా. ఆయన తలుచుకుంటే నీ భర్తని యమపాసం నుండి కూడా విడిపించుకురాగలడమ్మా. లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఏం కావాలి? సార్ న్యాయం కావాలి సార్. సార్ ప్లీజ్, నా భర్త ఒక కేసులో ఇరుక్కున్నారు. ఏ ఒక్క లాయర్ కూడా మా తరపున వాదించడానికి రావడం లేదు. మీరే ఎలాగైనా ఈ కేసు వాదించాలి సార్. మాకు న్యాయం చేయండి సార్ ప్లీజ్. న్యాయానికి విలువ లేని చోట న్యాయం కోసం పోరాడడం, నీళ్లు లేని చోట బావి తవ్వడం రెండు ఒకటే. చివరికి మిగిలేది నిరాశే. వెళ్ళమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్, అలా అనద్దు. పూర్తిగా ఆశలు వదులుకొని నిరాశలో ఉండగానే మీరు ఆశా జ్యోతిలా కనిపించారు. ఇప్పుడు మీరు తప్పించి మాకు వేరే దిక్కు లేదు. దయచేసి మా కోసం రండి ప్లీజ్ ప్లీజ్. నేను ఆ కోర్టు మెట్లకి చాలా కాలం అయింది. న్యాయం కోసం పోరాడే వాళ్ళకి అక్కడ చోట్లేదు. దయచేసి వెళ్ళిపోమ్మా. సార్, నా భర్త అమాయకుడు, పగవాళ్ళు కూడా హాని చెయ్యడు. అలాంటిది అన్యాయంగా ఒక ఆడపిల్ల ప్రాణాలు తీశాడని నింద మోపుతున్నారు. పైగా ఏ లాయర్ని వాదించకుండా అందరినీ భయపెట్టారు. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు. చెప్పాను కదమ్మా, ఇప్పుడు నేను ఏ కేసు వాదించట్లేదు. ప్లీజ్ అండి, అంత మాట అనకండి. మీరెందుకు కోర్టుకు వెళ్ళడం లేదో తెలియదు, కానీ ఇప్పటికీ న్యాయాన్ని నిలబెట్టాలన్నా, ధర్మాన్ని గెలిపించాలన్నా అందరూ మీ పేరు చెప్తున్నారు. అలాంటి మీరే ఇలా దూరంగా ఉండిపోతే ఇక న్యాయాన్ని ధర్మాన్ని కాపాడేది ఎవరు సార్? నా భర్తని కాపాడండి ప్లీజ్. మిమ్మల్ని కొంగు చాచి అర్థిస్తున్నాను, కాపాడండి. ప్లీజ్. మీరెప్పుడు న్యాయం వైపే ఉంటారు కదా. ఒక్కసారి జరిగింది చెప్తాను వినండి. మీకు న్యాయం అనిపిస్తేనే, మాకు న్యాయం చెయ్యాలనిపిస్తేనే మా తరపున వాదించండి. సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ముద్దాయికి బెయిల్ పిటిషన్ తిరస్కరించడమైనది. ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ లో క్లియర్ గా ఉంది. మన సాయంత్రం 1,25,00,000 మీ అకౌంట్ కి, 2,75,00,000 మీ అబ్బాయి గారి అకౌంట్ లోకి వచ్చాయి. నేను తనని చాలా ప్రేమించాను, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. తను కూడా నన్ను ప్రేమించాడు అనుకున్నాను, కానీ తనకి నేనేమీ కాను, మోసపోయాను. చనిపోయింది ఆ వీడియోలో ఉన్నది ఒక అమ్మాయి కాదు. పొద్దునొచ్చింది అక్క కీర్తి, సాయంత్రం వచ్చింది చెల్లెలు కనిమొళి.
ఆవిడ ఎందుకు నా భర్త మీద ఇంత పగబట్టిందో తెలీదు. వాళ్ళ చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోమంటోంది, లేదంటే జైల్లో పెట్టిస్తారంటోంది. నిజంగా నా భర్త అంత దుర్మార్గుడే అయితే తన చిన్న కూతురుతో పెళ్లి చేస్తుందా? దీని వెనక ఏదో స్వార్థం ఉంది. ఆ స్వార్థం కోసం మా జీవితాల్ని బలి తీసుకోవాలని చూస్తోంది. మీరే కాపాడండి ప్లీజ్ సార్, ప్లీజ్. ఏ లాయర్ అయినా రాకపోతాడా అని చూస్తున్నట్టున్నాడమ్మా. అదేదో నన్ను పెళ్లి చేసుకునుంటే ఈ బాధలు ఉండేవే కావు. అంత జ్ఞానమే ఉంటే ఏడవరకు ఎందుకొస్తారు మే? ఈ ఇళవరసిని కాదని వాదించే దమ్ము ధైర్యం ఉన్న లాయరు యారెరుకు? ఎవరైనా వస్తున్నారా లేక వాదనలు అయిపోయినట్టేనా? అంతే యువరానర్. ఇక్కడ బార్ కౌన్సిల్లో ఉండే ఏ లాయరు కూడా వాళ్ళ తరపున వాదించరు. సార్ అది ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. చాలా రోజుల తర్వాత న్యాయం కోర్టుకు నడిచొస్తున్నట్టుంది సార్. యువర్ ఆనర్, నేను ఈ కోర్టు మెట్లకి 5 సంవత్సరాలైంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయినా, ఓ భార్య బాధ, ఓ ఆడదాని ఆవేదన తిరిగి మళ్ళీ నేను ఈ కోర్టు మెట్లు ఎక్కేలా చేశా. సో యువర్ ఆనర్, ఇప్పుడే ఓ 5 నిమిషాలు ఈ కేసు గురించి క్లుప్తంగా తెలుసుకున్నాను. తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. విచారించాల్సిన వ్యక్తుల్ని బోన్లో ప్రవేశపెడితే. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అయ్యా హరిశ్చంద్ర ప్రసాద్ గారు, 5 సంవత్సరాలుగా కోర్టు మెట్లు ఎక్కని వారు ఇప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చారో తెలీదు. కానీ అన్ని సాక్ష్యాలు చూసి శిక్ష కూడా ఖరారైన ఈ కేసులో ఏదో తిమ్మిని బమ్మిని చేద్దాం అనుకుంటే మీ వృధా ప్రయాసే తప్ప లాభం ఏమీ ఉండదు. లాభ నష్టాలు చూసుకోవడానికి ఇది వ్యాపారం కాదు మిస్టర్ డిఫెన్స్ లాయర్. న్యాయం అది రోజు కొంతమంది చేత మార్చబడుతుంది, కానీ చివరికి నిజం మీదే ఆధారపడి ఉంటుంది. సో యువర్ ఆనర్, ఐ వాంట్ టు ఎగ్జామిన్ ఆల్ దిస్ సస్పెక్ట్స్ వన్ బై వన్. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, మృదుల చెప్పింది 100% నిజం. ముందు మధు దగ్గరికి వెళ్ళింది కీర్తి, ఆ తర్వాత వెళ్ళింది కనిమొళి. కీర్తి లాకెట్ వేరు, కనిమొళి లాకెట్ వేరు. అలాగే ఇద్దరి బ్రేస్లెట్ డిజైన్స్ లో కూడా చాలా తేడా ఉంది. మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఈ భారతం అంతా ఎప్పుడో విన్నాం. మీరెప్పుడో విన్న భారతంలో మొత్తం 18 పర్వాల డిఫెన్స్ లాయర్ గారు, మనం ఇంకా మొదటి పర్వంలోనే ఉన్నాం. మీరు ప్రశాంతంగా కూర్చుని మిగతా పర్వాలు కూడా శాంతం ఆలకించండి. సో యువర్ ఆనర్, ఈ కథ మొత్తం ఒకేలా ఉన్న ఇద్దరు కవలల చుట్టూ తిరుగుతోంది కాబట్టి చెల్లెలు కనిమొళిని ముందుగా బోన్లో ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కన్నిమొళి, కన్నిమొళి, కన్నిమొళి.
ఇతనెవరో నీకు తెలుసా? తెలుసు. నువ్వు ప్రేమించావా? మీ అక్క ప్రేమించిందా? మా అక్కే ప్రేమించింది. మరి నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు? ఇటు అడుగుతోంది నేను. మీ అక్క చావు కారణం ఇతనేగా. ఇలాంటి మనసు లేని వాడిని, దుర్మార్గుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? పెళ్లి చేసుకున్నాక పగ తీర్చుకోవడానికా? లేదు. మరెందుకు చేసుకోవాలనుకుంటున్నావు? ఆల్రెడీ పెళ్ళైపోయిన వాడిని, మీ అక్క జీవితాన్ని నాశనం చేసిన వాడిని ఏం సాధించాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అవన్నీ పర్సనల్ విషయాలు, ఈ కేసుతో సంబంధం లేనివి. ఉంది యువర్ ఆనర్. ఎవ్రీ క్రైమ్ ఇస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లింక్డ్ విత్ పర్సనల్ ఎమోషన్స్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పు, మధుని పెళ్లి చేసుకోవడం వల్ల నీకేంటి ఉపయోగం? ఒక్క కారణం చెప్పు. జస్ట్ బ్లడీ గివ్ మీ వన్ గాడ్డామ్ వ్యాలిడ్ రీజన్. నేను చెప్పనా? మధు అంటే నీకు కూడా ఇష్టమే కదా? లేదు. ప్రేమించలేదా? లేదు. ఓ ఐ సీ. నువ్వు నిన్న మృదులని కలిసావా? కలిశాను. ఎందుకు కలిసావు? క్యాజువల్గా కలిశాను. ఓ, ఏం మాట్లాడావు? చెప్పాను కదా, క్యాజువల్గా కలిశాను. క్యాజువల్ టాక్ అంతే. నో యువర్ ఆనర్, అది క్యాజువల్ టాక్ కాదు. మీరు దయచేసి ఈ రికార్డింగ్ ఒకసారి పరిశీలించండి. అయినా ఇష్టం ప్రేమ లేదని ఎవరు చెప్పారు? మా అక్కతో పాటు నేను మధుని చూశాను, ఇష్టపడ్డాను, ప్రేమించాను. చెప్పాను కదా, ప్రేమించాను. మా అక్క కన్నా నేనే ఎక్కువగా ప్రేమించాను. యువర్ ఆనర్, ఈ కనిమొళి మధుని ప్రేమించింది. ఇన్ఫాక్ట్ తన అక్క కన్నా ఎక్కువ ప్రేమించింది. తను ప్రేమించిన మధుని తన అక్క ప్రపోజ్ చేయడం తను సహించలేకపోయింది. నువ్వు ప్రేమించిన మధు నీకెక్కడ దూరం అయిపోతాడోనని నువ్వు భయపడ్డావు. ఆ భయంతోనే ఎలాగైనా మీ అక్కని అడ్డు తొలగించుకోవాలనుకున్నావు. అందుకే నువ్వే మీ అక్కని హత్య చేశావు. మా అక్కని నేను చంపలేదు. నేను మా అక్కని చంపలేదు. ఎన్నలాయరు ఒక బిడ్డ సావుకి న్యాయం చేయమని కోర్టుకొస్తే ఇంకో బిడ్డను దూరం చేయాలని చూస్తున్నావా? అయినా నా బిడ్డ ఇంకో బిడ్డను చంపుడేంది? పిచ్చిగాని పట్టినాదా నీకు? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. అమ్మా, మీరు కూర్చోండి. మీరు పెద్ద హోదాలో ఉన్నారు. మీరు ఇలా కోర్టులో ఇండీసెంట్గా బిహేవ్ చేయకూడదు. కూర్చోండి. యువర్ ఆనర్, ఇప్పటిదాకా కోర్టుకి సబ్మిట్ చేసిన ఆధారాలన్నీ కోర్టును తప్పుదారి పట్టించడానికి. అసలు కథ నేను చెప్తాను. 4 ఏళ్ల క్రితం డిసెంబర్ 19, 2016 మధు మార్నింగ్ ఫ్లైట్కి ఊటీ వెళ్ళాడు. తను ఎస్టేట్ పనులు చూసుకుంటున్న టైంలో తన దగ్గరికి కీర్తి వెళ్ళి తనకి ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత రోజు మధు గెస్ట్ హౌస్లో ఉండగా కీర్తి మళ్ళీ అక్కడికి వెళ్ళి తన ప్రేమ విషయం చెప్పింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మధు, మధు ప్లీజ్, మధు ప్లీజ్, మధు రా, పెళ్లి చేసుకుందాం. ఏయ్, పిచ్చా నీకు?
అరే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ప్లీజ్ మధు, అర్థం చేసుకో. ఎందుకు ఇలా చేస్తున్నావు? అరే చెప్తే అర్థం కావట్లేదా నీకు? మధు ప్లీజ్ మధు. నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళిపో. మధు, నిన్ను పిచ్చిగా ప్రేమించాను. నా ప్రేమను అర్థం చేసుకో మధు. ఆ సంఘటన ఈ కనిమొళి చూసింది. ఆ ఇన్సిడెంట్ చూసి కనిమొళి తట్టుకోలేకపోయింది. నేను ప్రేమించిన అబ్బాయిని మా అక్క ప్రేమించడం ఏంటని తను మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ తనే స్వయంగా వెళ్ళి మధుకి ప్రపోజ్ చేసింది, యువర్ ఆనర్. మధు 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 ప్లీజ్ మధు, ఆగు. మధు ప్లీజ్ మధు, నా ప్రేమను అర్థం చేసుకో మధు. ఈ గిఫ్ట్ తెరిచి చూడు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో అర్థం అవుతుంది. ప్లీజ్ మధు. మధు గిఫ్ట్. మధు ప్లీజ్. యువర్ ఆనర్, తర్వాత జరిగిందంతా మీరు సీసీటీవీ ఫుటేజ్లో చూశారు. అసలు ముందు కీర్తే మధు దగ్గరికి వెళ్ళి తనని ప్రేమించమని అడిగింది. మధు ఇష్టం లేదని చెప్పాడు. అయినా కీర్తి బతిమాలింది. అప్పుడు బాగా ఎమోషనల్ అయిపోయిన మధు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళు ముందు ఇక్కడి నుంచి. మధు ప్లీజ్ మధు. నువ్వు వెళ్తావా లేదా? మధు మధు అర్థం చేసుకో. నేను వెళ్ళిపోతా. ప్లీజ్ మధు. మధు కానీ కీర్తి మాత్రం అక్కడే ఏడుస్తూ మధు కోసం చూస్తుండిపోయింది. ఆ తర్వాత కాసేపటికి లోపలికి వెళ్ళింది ఈ కనిమొళి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. రెండోసారి వెళ్ళింది కనిమొళి కాదు, కీర్తినే. బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళింది. అయితే కీర్తి బయటకు వస్తున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఏది? లేదా డిలీట్ అయిపోయిందా? ఎలాగా? నేను చెప్పనా డిఫెన్స్ లాయర్ గారు? యువర్ ఆనర్, సీసీటీవీ ఫుటేజ్ ఉంటే కీర్తి లోపలుంది, అలాగే కనిమొళి కూడా లోపలే ఉందన్న నిజం తెలిసిపోతుందని తెలివిగా వాచ్మెన్తో ఆ ఫుటేజ్ తను డిలీట్ చేయించింది. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ లేదు కాబట్టి ముందు వెళ్ళింది కీర్తి, తర్వాత వెళ్ళింది కీర్తి అని మీరందరూ పొరపాటు పడ్డారు, యువర్ ఆనర్. నాకేం తెలీదు. ఎస్, నువ్వే చేశావు. లోపల ఏడుస్తున్న మీ అక్క దగ్గరికి వెళ్ళి మధు కోసం ఘర్షణ పడ్డావు. యువర్ ఆనర్, గొడవ పెరిగి కనిమొళి కోపంతో కీర్తి తల మీద ఫ్లవర్ వాస్తో కొట్టింది. స్పృహ తప్పిన తన అక్క కీర్తిని ఏం చేయాలో తెలియక మధు బెల్ట్తో ఊరేసింది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, యువర్ ఆనర్.